10వ వచనం చూడండి, ఎంత దారుణంగా ఉంటుంది ఆ మాట అంటే, వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనును. బా, దారుణమైన దారుణం. ఒక రోజున ఒక కరువు రాబోతుంది, ఒక భయంకరమైన కరువు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. బైబిల్ ముసండి వినండమ్మా, చాలా ఇది ఒక్క పాయింట్ మీరు మిస్ అయినా మీ కర్మ. నాకు తెలియదు, నాకైతే సంబంధం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయమంటున్నాడు, తెలియజేస్తున్నాడు. ఒక రోజు రాబోతుంది, ఇది ఆల్రెడీ జరిగింది, ఇర్మియా గారి కాలంలో జరిగింది. ఇక జరగబోయే దాని గురించి నేను చెప్తాను. యుద్ధాలు జరిగితే వండుకోవడానికి అన్నం లేక, ఉండడానికి ఇల్లు లేక, ఆకలి అవుతుంటే తట్టుకోలేక ఏం చేసేవారో తెలుసా? వాళ్ళ పిల్లలని వండుకునే వాళ్ళట. నరమాంస భక్షకులు అంటారు వాళ్ళని. మనుషులను తినేటోళ్ళు ఏమంటారండి? హల్లెలూయా. మనిషినే చంపుకొని తినే ఆత్మ ఏమంటారు? అది నరమాంస భక్షక ఆత్మది, మనిషిని తినే ఆత్మది. ఆ ఆత్మలట ఆ కాలంలో మనుషుల్లో జ్వరబడితే ఆకలికి తట్టుకోలేక అప్పుడు జంతువులని చచ్చిపోయినాయి వాళ్ళ రాజ్యంలో. ఇక ఎవరు లేక వాళ్ళ పిల్లలనే వండుకునే వాళ్ళట. జరిగింది ఇది. ఇక రాబోతున్న శ్రమ గురించి చెప్పమంటారా? ఇప్పటికే ప్రపంచం అంతా యుద్ధాలకు సిద్ధపడుతుంది. ఏంటి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనుకుంటున్నారేమో? నాకు తెలిసి ఇంకొక 10 నుండి 20 ఏళ్ళలో ఇవన్నీ జరుగుతాయి. ప్రపంచంలో భయంకరమైన కరువులు రాబోతున్నాయి, యుద్ధాలు జరగబోతున్నాయి. యుద్ధాలు వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ కత్తులు వీటి వల్ల కాదు వచ్చేది, బాంబుల వలన. తెలుసా మీకు? మన భారతదేశం మీద ఒక్క అణుబాంబు వేస్తే చాలు, ఒక్కటే బాంబు, 100 బాంబులు అవసరం లేదు. ఒక్క బాంబు వేస్తే మొత్తం ఎక్కడున్నాడు అక్కడ పిల్లలు, కోడి పిల్లలు మురుసుకొని చేస్తారు దెబ్బకి. ఇక లోపల ఉన్న ఎముకలు ఎన్ని ఉంటాయా? కరిగిపోతాయి, ఎక్కడికెక్కడ కరిగిపోతాయి. ఆ రేడియేషన్ పవర్కి అందరు మ్యాక్సిమం భూమి మీద అందరు చచ్చిపోతారు అప్పుడు ఆ బాంబు వేస్తే. బ్రతికున్నోడి పరిస్థితి ఏందో తెలుసా? మొఖాలన్నీ ఉబ్బి ఎంట్రుకలు ఉండవిగా. రేడియేషన్ పవర్కి బాడీ మొత్తం కూడా స్వెల్లింగ్ వస్తుంది, వాసిపోతారు. మనం ఏమంటారంటే బ్రతకడం కంటే సావే మేలు అనుకుంటారట. అంత దారుణం రాబోతుంది. ఇప్పుడు తిండి ఉండదు. ఏం చేయాలి ఇప్పుడు? మీరు ఇది చూసారా మీరు? దాన్ని ఏమంటారు? అది చంపుతుంటారు, ఇలా నడుస్తుంటారు. ఏమంటారు అది? జాంబీస్ అంటే ఏంది? అదే మనుషులను చంపడానికి ఆ రేడియేషన్ మొత్తం రిలీజ్ అయిపోయి మనుషులు మొత్తం కూడా దాని స్వభావం మారిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఒకరినొకరు చంపుకుంటారు, తింటారు. వాళ్ళకేం తెలియదు, తింటున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాడికి ఏందో తెలుసా? ఆకలి అవుతుంది, తినాలి, అంతకు మించి రెండోది లేదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనుకుంటారా? అన్నీ జరగబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇప్పుడు ఇదంతా దేనికి సూచన తెలుసా? ఉగ్రత. హల్లెలూయా. దేవుని ఉగ్రతకు సూచన ఇవన్నీ. ఈ ఉగ్రతలో మనమైతే ఉన్నాం. ఈ లోకం మీద ఆశలు ఎవరికన్నా ఉన్నాయి? ఉండొచ్చు, ఏం పర్లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు. మాకు బాంబులు పడ్డా పర్లేదు, మేమంతా హాయిగా 10 సావండి రా బాబు, ఎట్టనే సావండి. ఇవన్నీ జరగడానికి ముందు దేవుడు రెండవ రాకడని అంటున్నామా? ఆ రాకడలో వచ్చి తన సంఘాన్ని తనతో తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. సియోను కొండ మీద ఉన్న దేవుడు సియోను కుమార్తెలమైన మనల్ని తీసుకొని ఆడ చేసుకుంటాడు. ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత జరిగే ఈ పరిణామాలు అన్నమాట. శ్రమల కాలము అంటారు దాన్ని. ఏ కాలం? భయంకరంగా ఉంటుంది ఆ కాలం, భయంకరంగా కాలం ఉండబోతుంది. ఇదంతా జరగడానికి ముందుగానే ఈ ఉపదేశాన్ని, ఈ బోధన దేవుడు మీకు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? దారి తప్పొద్దు. హల్లెలూయా. బెండు కావద్దు, లోక పద్ధతులకు తిరగొద్దు. హల్లెలూయా. తిరిగినారా మీ కర్మ, మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇలా పరిస్థితి ఎలాగైపోయింది? నేను గమనిస్తున్నాను, అందరికీ
శరీర సంబంధమైనటువంటి వాటిపైన ఉన్న ఇష్టం ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండట్లేదు. దానికి కారణం ఏందో తెలుసా? మన శరీరాలను మనం అంత ప్రేమించుకుంటున్నాం, అంతగా గౌరవించుకుంటున్నాం. దేవుడు ఈ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? హల్లెలూయా, చెప్పండి గట్టిగా. న్యూస్ పేపర్లు, ఈరోజు మన చేతికి న్యూస్ పేపర్ వస్తే ఎప్పటి న్యూస్ వచ్చినట్టు? నిన్నటి న్యూస్ ఈరోజు వచ్చినట్టు కదా, అంతేనా? బ్రేకింగ్ న్యూస్ లైవ్ వస్తుంది, ఇప్పుడు జరిగింది వస్తుంది, ఇది వేరు. రేపటి న్యూస్ ఎవడన్నా వేస్తాడా? వేశాడు సార్ ఆయన. రేపటి న్యూస్, ఇంకొక 100 సంవత్సరాల న్యూస్ కూడా ఇందులో పెట్టాడు ఆయన. ఇది తలనొప్పి వస్తే తలకాడు పెట్టుకోవడానికి ఈలే, రేపటి న్యూస్లు చూడమని ఇచ్చాడు. అది తెలిసినోడే రాకడ హెచ్చరికలు చేస్తాడు, సూచిస్తాడు, దేవునికి ఎంత దగ్గరగా బ్రతకాలో నేర్పిస్తారు. ఆ నేర్పించే బోధ అపోస్తులకు ఇచ్చిన ఉపదేశం అది. హల్లెలూయా. ఇప్పుడు మీరు వింటున్నది అంతేందో తెలుసా? నిన్నటి న్యూస్ కాదు, ఇప్పుడు వింటున్నది ఈరోజు న్యూస్ కాదు, రేపటి న్యూస్ ఈరోజే వింటున్నాం మనం. బైబిల్ ఇచ్చింది దేవుడు దానికే. హల్లెలూయా. ఇవన్నీ జరగబోతున్నవి, భయంకరంగా జరగబోతున్న వాటన్నిటిని దేవుడు ముందుగానే పెట్టాడు ఆయన. హల్లెలూయా.